హాయ్ అమ్మ నాన్నలు. మా బాబు ఒక దగ్గర కూర్చోడు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. మా పాప బాగా అల్లరి చేస్తోంది, అస్సలు కుదురనేదే లేదు. ఏం చెయ్యాలి? ఇలాంటి మెసేజెస్ తరచూ వస్తూ ఉంటాయి. ముందు అసలు సమస్యను సరిగ్గా అర్థం చేసుకుందాం, తర్వాత పరిష్కారంలోకి వెళ్దాం. ఈ వీడియోలో మీరు కూడా నాతో కలిసి ఆలోచించండి. ఫస్ట్ పాయింట్, అసలు పిల్లలు ఎందుకు కుదురుగా కూర్చోవాలి అంటే ఎందుకు, అక్కర్లేదు అంటే ఎందుకు? ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసి ఆలోచించండి లేదా కామెంట్లో రాయండి. ఈ ప్రశ్నకి సమాధానం బోత్ ఎస్ అండ్ నో. పిల్లలు స్వతహాగా వెరీ క్యూరియస్ పీపుల్. దేర్ బ్రెయిన్స్ ఆర్ ఫిల్డ్ విత్ వండర్ అండ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం బుఫేకి వెళ్తే ముందు ఈ చివరి నుండి ఆ చివరి వరకు స్కాన్ చేస్తాం. తర్వాత నచ్చినా నచ్చకున్నా, తిన్నా తినకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటెంని ప్లేట్లో అయితే పెట్టుకుంటాం కదా. ఎందుకు? బికాస్ వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ క్యూరియస్. ఆత్రం, ఆశ, వీటన్నిటి కలయిక. అయితే పిల్లల విషయానికి వచ్చేసరికి దేర్ మైండ్స్ ఆర్ బ్లాంక్. టు దెమ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ బుఫే లైన్. ఏది చూసినా ఎక్సైట్ అవుతారు, పట్టుకోవాలి, నలపాలి, తినాలి, చింపాలి, విసరాలి అని అనుకుంటారు. అంటిల్ సమ్వన్ సేస్ స్టాప్, నువ్వు ఇది ముట్టుకోవద్దు, నువ్వు ఆ పని చేయొద్దు, నువ్వు ఇలానే చేయాలి, అలానే చేయాలి, అక్కడే కూర్చోవాలి. అండ్ స్లోలీ ద క్యూరియాసిటీ లెవెల్స్ గో డౌన్. బట్ ఏం చేయాలో తెలియక, వస్తువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఏది పడితే అది, ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. దాన్నే అల్లరి అంటాం. సో ఎస్, పిల్లలు బై డిజైన్ క్యూరియస్ నేచర్ వలన దే టెండ్ టు మూవ్ అరౌండ్ ఎ లాట్. దట్స్ కాల్డ్ ఎక్స్ప్లోరింగ్. నౌ హ్యావింగ్ సెడ్ దట్, కుదురుగా ఒక దగ్గర కూర్చుని ఉండడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే స్కూల్లో చేయాల్సిన పని అదే కదా, క్లాస్లో కూర్చుని శ్రద్ధగా పాఠం వినడం. మరి కుదురు లేకపోతే క్లాస్లో పాఠం మీద ఏకాగ్రత నిలవదు. సో ఏం చేయాలి? లెట్స్ గో బ్యాక్ టు ద బుఫే లైన్ అగైన్. అన్నీ ట్రై చేశాక ఏవో 2-3 ఐటమ్స్ అన్నా మళ్ళీ పెట్టుకొని తింటాం, బికాస్ వి లైక్ దెమ్ కదా. పిల్లలు కూడా అంతే, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు, బట్ ఏదో ఒక వస్తువు దగ్గర ఆగుతారు. దే స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. అయినా కూడా పిల్లలు తిరుగుతూనే ఉన్నారు అంటే ఇంట్లో ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా లేదు అన్నట్టు. పిల్లలు ఏ పని చేయబోయినా పని ఎక్కువ అవుతుందనో, ఎక్కువసేపు పడుతుందనో, ఇల్లు గందరగోళంగా అవుతుందనో వాళ్ళని ఆ పని చేయనివ్వకపోవడం వలన దే కీప్ ఆన్ జంపింగ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు ది అదర్, వన్ యాక్టివిటీ టు ది అదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెన్న పని ఉంది. వెన్న అంటేనే గ్రీజీగా ఉంటుంది, క్లీనింగ్ కష్టం అవుతుంది. బట్ ఇఫ్ యూ కెన్ టేక్ దట్ పెయిన్, పిల్లలకు కుదురు వస్తుంది. దే స్పెండ్ టైమ్ ఆన్ వన్ థింగ్. సో టు కంక్లూడ్, పిల్లలకు కుదురు రావాలి అంటే దేర్ ఈస్ ఎ ప్రైస్ దట్ వీ నీడ్ టు పే. అదే వాళ్ళు చేసిన మెస్ని క్లీన్ చేయడం. మొదటి 8 సంవత్సరాల్లో మనం పెట్టే ఈ ఎఫర్ట్ పిల్లల ఫ్యూచర్ మీద ఊహించలేనంత ప్రభావం చూపిస్తుంది.